నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ రివ్యూస్ ఎనాలిసిస్ ఛానల్ శాస్త్రి స్మయో. ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తొండ ముదిరితే ఓసరవిల్లవుతుంది, అలాగే ప్రేమలు అభిమానాలు శృతి మించితే పిచ్చిగా మారుతుంది. తమిళనాడు పాలిటిక్స్లో సినిమా రంగంలో ఈ పిచ్చి కాస్త ఎక్కువనే చెప్పాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, దళపతి విజయ్ తమిళనాడులో ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చి 50 రోజులు పూర్తయింది. మొన్న 22వ తారీఖు విజయ్ బర్త్డే. ఈ సందర్భంగా తమిళనాడు రాష్ట్రం అంతా విజయ్ అభిమానులు కేకులు కట్ చేశారు. అన్నదానాలు, రక్తదానాలు భారీ ఎత్తున చేశారు. తమిళనాడుకు సంబంధించిన సినీ పొలిటికల్ ప్రముఖులు విజయ్కి బర్త్డే విషెస్ చెప్పారు. అయితే సినీ నటి త్రిష మాత్రం విజయ్కి బర్త్డే విషెస్ చెప్పలేదు. దీంతో సోషల్ మీడియాలో విజయ్కి త్రిష మధ్య రిలేషన్ దెబ్బతింది, అందుగురించే త్రిష విజయ్కి బర్త్డే విషెస్ చెప్పలేదు, ఇన్స్టాగ్రామ్లో విజయ్ని త్రిష అన్ఫాలో అయ్యిందంటూ పెద్ద ఎత్తున గ్యాసిప్స్ మొదలయ్యాయి. అయితే ఈ గాసిప్స్ని చెక్ పెడుతూ త్రిష మరుసటి రోజు అంటే 23వ తారీఖు విజయ్కి బర్త్డే విషెస్ చెప్పింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, మరొక ఎత్తు తమిళనాడులోని కరైకుడిలో జరిగింది. ఈ కరైకుడి మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్కి డిఎంకే, ఏఐడిఎంకే అలాగే ఇండిపెండెంట్ కార్పొరేటర్లు అటెండ్ అయ్యారు. ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో ముఖ్యమంత్రి విజయ్ ఫోటో పెట్టడం జరిగింది. అయితే స్టాలిన్ ఫోటోని విజయ్ ఫోటో పక్కన పెట్టాలంటూ డిఎంకే నాయకులు, డిఎంకే కార్పొరేటర్లు లేదు జయలలిత ఫోటోనే విజయ్ ఫోటో పక్కన పెట్టాలంటూ ఏఐడిఎంకే కార్పొరేటర్లు పెద్ద ఎత్తున ఘర్షణకు దిగారు. ఇది ఇలా నడుస్తుంటే సందీప్లో సమేడియా అంటూ ఒక ఇండిపెండెంట్ కార్పొరేటర్, ఈయన విజయ్కి వీరాభిమాని, ఈయన పెద్ద ఎత్తున కేకలేస్తూ ఆ కార్పొరేషన్ ఆఫీసులో మీటింగ్లోకి మధ్యలోకి దూసుకొస్తూ లేదు విజయ్ ఫోటో పక్కన స్టాలిన్, జయలలిత ఫోటోలు కాదు, త్రిష ఫోటో పెట్టవలసిందే అంటూ కేకలు వేయడం జరిగింది. వాళ్ళతో యుద్ధానికి దిగడం జరిగింది. దీంతో అక్కడున్న వాళ్ళందరూ అవాక్కయ్యారు. దీనికి పరాకాష్ఠగా తమిళనాడులోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, గవర్నమెంట్ ఆఫీసుల్లో ముఖ్యమంత్రి విజయ్ ఫోటో పక్కన త్రిష ఫోటో పెట్టవలసిందే అంటూ కొత్త డిమాండ్ని విజయ్ అభిమానులు తెర మీదకి తీసుకురావడం ఒక కొసమెరుపు. సో ఈ ఫోటో పిచ్చి అభిమానుల మీద, వాళ్ళ అభిమానం మీద మీ అభిప్రాయాలని తప్పనిసరిగా కామెంట్స్లో తెలియజేయండి. మరో రోజు మరో వీడియోతో మీ ముందుకి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.